తమ గ్రామాన్ని ఐటీడీఏ పరిధిలో కలపడం లేదని ఎన్నికలను బ్యాన్ చేశారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం వంకబొత్తప్పగూడెం గ్రామాన్ని ఐటీడీఏ పరిధిలో కలపాలని ఎన్నికలను బహిష్కరించారు ఆ గ్రామస్తులు. దీంతో ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓటింగ్ ప్రక్రియ ఓటరు బయటకు రాకపోవడంతో పోలింగ్ కేంద్రం వెలవెలబోయింది. 2014, 2019 ఎన్నికల్లోనూ ఇదే విధంగా ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామంలో 100% గిరిజనులు ఉన్నప్పటికీ ఐటీడీఏ పరిధిలో కలపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. తమ గ్రామాన్ని ఐటీడీఏలో కలిపేంత వరకు ఎన్నికలను బహిష్కరిస్తూనే ఉంటామని వంకబొంతప్పగూడెం గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు మీరు రెడీ చేసి 1%, 99% కూడా ఎస్టీఏనండి. అలాంటప్పుడు పంచాయతీ సపరేట్ చేయొచ్చండి. అది డిపెండెంట్ మనం చెప్పలే, అది ఆ విషయం చెప్పింది లేదండి. పంచాయతీ అయితే చేయొచ్చు దానికి మరి అదేనండి, ముందు పంచాయతీ మాకు పంచాయతీ మండల పరిషత్ కదండి. ఇప్పుడు అందరికి ఉద్యోగం రాదు. ఎవరైనా ఏదన్నా ఐటీడీ నుంచి ఏదైనా కావాలనుకున్నారు అనుకోండి, ఐటీడీ నుంచి కూడా కోఆపరేషన్ ఉంటే బాగుంటది. వాళ్ళు సహకరిస్తలేదు. ఇప్పుడు మీరు రెడీ చేసి 1%, 99% కూడా ఎస్టీఏనండి. అలాంటప్పుడు పంచాయతీ సపరేట్ చేయొచ్చండి. అది డిపెండెంట్ మనం చెప్పలే, అది ఆ విషయం చెప్పింది లేదండి. పంచాయతీ అయితే చేయొచ్చు దానికి మరి అదేనండి, ముందు పంచాయతీ మాకు పంచాయతీ మండల పరిషత్ కదండి. ఇప్పుడు అందరికి ఉద్యోగం రాదు. ఎవరైనా ఏదన్నా ఐటీడీ నుంచి ఏదైనా కావాలనుకున్నారు అనుకోండి, ఐటీడీ ఎక్స్-ఎంపీటీసీ కొమరం సత్యనారాయణ మేము మా సమస్య మా గిరిజన గ్రామంలో ఐటీడీలో ప్లస్ మా పంచాయతీలు ట్రైబల్ పంచాయతీ చేయాలని మేము ఇప్పటి నుంచో దీనికోసం పోరాడుతూనే ఉంటున్నాం. కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఇటు ఆఫీసర్లు కానీ మాకు ఎవరు కూడా దీనికి ఎవరు సహకరిస్తలేదు. కాబట్టి మేము ఈ సమస్యని ఆఫీసర్లందరూ మాకు ఎంతో కొంత దీన్ని ఏ ఆఫీసర్ అయినా వచ్చి మాకు చెయ్యపోతాడా అన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము మా గ్రామంలో ఉన్న అన్ని గ్రామాలు గిరిజనులందరూ కలిసి దీన్ని బాయ్ కట్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఎంఆర్ఓ గారు కానీ ఎస్ఐ గారు అలాగే మన నోళ్ళ ఇది ఆఫీసర్లో అందరూ వచ్చి మళ్ళీ మీ సమస్య మీరు చెప్పారు కాబట్టి మీరు కాగితం రూపంగా మాకు ఇస్తే మేము పై ఆఫీసర్లకు ఇచ్చి మీ సమస్యను మేము తెలియపరుస్తామని చెప్పారు. కాబట్టి మేము దానికి మా ఊళ్ళకి చెప్తాం.